నేను ఏమైనా చెప్పే ముందు ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. నేను మొత్తం మాట్లాడతా. గ్రీన్లాండ్లో జరుగుతున్న ఇష్యూ నుండి కెనడాకి చైనాకి జరిగిన ట్రేడ్ డీల్ వరకు ఇవాళ డీజేటీ గారి యాటిట్యూడ్ ఎలా అయితే బ్యాక్ ఫైర్ అవుతుందో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇవాళ. కానీ దానికన్నా ముందు చిన్న మనం రోస్టింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుందాం. జాగ్రత్తగా చూడండి ఒకసారి ఈ ఫోటో, ఒకసారి చూడండి ఒకసారి. నేను చెప్పే ముందు ఒకసారి మీరు ఫోటో చూడండి. ఇది ఏంటి ఫోటో? ట్రంప్ గారు ఆనందంతో ఎందుకు ఉప్పొంగిపోతున్నారు అనే డౌట్ మీకు వస్తే, ఆ పక్కన ఉన్న ఆవిడ కొరీనా మచాడో అని చెప్పి వెనిజువెలాకి సంబంధించిన ఒక అపోజిషన్ లీడర్ ఆవిడ. మీరు విన్నది కరెక్ట్, అపోజిషన్ లీడర్. ప్రస్తుతానికి ఉండే లీడర్ కాదు ఆవిడ. మరి ప్రస్తుతానికి ఉండే లీడర్ని డీజేటీ గారు తెచ్చారు కదా, న్యూయార్క్లో ఉంచారు కదా. అంటే ఆయన సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వైస్ ప్రెసిడెంట్ రాడ్రిగేజ్ అని చెప్పి ఆవిడ ప్రస్తుతానికి రూల్ చేస్తున్నారు. లీడర్లో ఉన్నారు వెనిజువెలాకి. ఆవిడ మీద చాలా పెద్ద పారాగ్రాఫ్ ఒకటి రాశారు డీజేటీ గారు. ఈవిడ పనితనం అద్భుతంగా ఉంది, ఈవిడే లీడ్ చేయాలని చెప్పి ఒకసారి ఆ ట్వీట్ మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మరి ఆవిడ నిన్న పొగిడితే ఆవిడ అపోజిషన్ అయిన కొరీనా మచాడో గారు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఆవిడతో ఈయన ఫోటో ఎందుకు దిగారు? దిగుతూ అంత ఎందుకు క్యూట్గా అంత నవ్వేస్తున్నారు అంటే, ఆ చేతిలో అది ఉంది కదా, పటం ఉంది కదా, అది నోబెల్ పీస్ ప్రైజ్. అది మనం ఏదైతే రకరకాల వీడియోల్లో రకరకాల మాధ్యమాల ద్వారా చెప్పామో, ట్రంప్ గారు తెగ పకడ్బందీగా ట్రై చేస్తున్నారు ఈ పీస్ ప్రైజ్ కొట్టేద్దామని చెప్పని. అది ఎట్టకేలకు ఆయన పేరు మీద రాసి ఆయన మొహం మీద అదే ఆయన చేతికి ఇచ్చింది ఆవిడ. ఇన్ఫాక్ట్ ఆ పటం మీద కూడా వెనిజువెలన్ ప్రజలందరూ డీజేటీ గారికి చాలా కృతజ్ఞతలై ఉంటారు ఇలాంటి కీ డెసిషన్ ని తీసుకున్నందుకు. ఆ లీడర్ ఎవరైతే మధురో ఉన్నారో ఆయన తీసుకొచ్చేసినందుకు. సరే, ఆ పటం ఆయన చేతికి వచ్చింది కదా అని చెప్పి ఆయన కొంచెం ఎగ్జైట్ అయ్యి ఆ ఎగ్జైట్మెంట్ మొహంలో చూపించే లోపలే నోబెల్ పీస్ ప్రైజ్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి బయటకు వచ్చింది. మేము ఎవరికైనా ఒక కేటగిరీలో ఒక ప్రైజ్ ఇస్తే ఆ వ్యక్తిది మాకు వద్దని చెప్పడం కానీ, అంటే రివోక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, అంటే పక్కన వాళ్ళకి ఇచ్చేయడం కానీ చేయకూడదు. అది మేము రికగ్నైజ్ చెయ్యమని. అంటే వికీపీడియాలో కానీ లేదా ఈ నోబెల్ ప్రైజ్ వెబ్సైట్లో కానీ పలానా 2025లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కొరీనా మచాడోకే అని ఉంటుంది, కానీ డీజేటీ కానీ ఎక్కడా ఉండదు. మాక్సిమం ఏదైనా ఒక ఏ అని అడిగితే చెప్పేస్తుందేమో, అంతే, అంతకుమించి ఉండదు. సో ఇది చాలా పెద్ద ఎంబారెస్మెంట్ డీజేటీ గారికి. బట్ పర్లేదు, ఈ పర్టికులర్ పాయింట్తో మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఏవైతే కీ డెసిషన్స్ తీసుకుంటున్నారో ఆ డెసిషన్స్ మీద మనం మాట్లాడడానికి ఈ వీడియో ఒక మంచి ఫౌండేషన్ సెట్ అయినట్టు ఇది అవుతుంది. ప్లస్ ఈ ఎంబారెస్మెంట్ ఇక్కడతో ఆగింది అనుకుంటున్నారా మీరు? ఆ కొరీనా మచాడో గారు వచ్చి ఈ డీజేటీ గారిని జార్జ్ వాషింగ్టన్తో పోల్చారు ఆవిడ. The Nobel Peace Prize, and I told him this. Listen to this. 200 years ago, General Lafayette gave Simón Bolívar a medal with George Washington face on it. Bolívar since then kept that medal for the rest of his life. ఎవరైతే ఆ టైంలో వీరోచితంగా పోరాడి ఒక అందరికీ ఒక హీరోలా ఉన్నారో ఆ వ్యక్తిని డీజేటీ గారిని పోల్చేసి ఇద్దరు ఒకటే అని ఒక పక్క ఆవిడ చెప్తూ, మరో పక్క సింపుల్గా డీజేటీ గారు ఈవిడ మీద మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏ ట్వీట్లో అయితే రాడ్రిగేజ్ అని ఆవిడని పొగిడారో, ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువెలా ఆర్ అట్లీస్ట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అనుకోండి, అదే దాంట్లో ఈవిడికి అంత పవర్ లేదు, అంత సత్తా లేదు, అంత స్థాయి లేదు ఎవరికి కొరీనా మచాడోకి అని చెప్పి రాశారు. ఇప్పుడు దాన్ని గ్రాటిఫై చేయడానికి డీజేటీ గారు నీగో సాటిస్ఫై చేస్తే అని మంచిగా మాడతారు కదా. వంకాయ మునీర్ వచ్చి ట్రంప్ గారి దగ్గర కూర్చొని రంగురాళ్ళు చూపిస్తే మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటారు ఆయన. అలాగే నన్ను కూడా పొగుడతారని చెప్పి ఈవిడ వెళ్ళి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చింది ఆయనకి. అక్కడ అంతకుమించి జరిగింది ఏం లేదు. అల్టిమేట్ గా నోబెల్ పీస్ ప్రైజ్ ఆయన చేతికి వచ్చినట్టు కూడా కాదు. ఇట్స్ ఎ నోబెల్ ఎంబారెస్మెంట్. అండ్ ట్రంప్ గారిని ఇవాళ నోబెల్ పీస్ ప్రైజ్ ఒకటే కాదు అవమానించింది, కెనడా కూడా రైట్ఫుల్ గా అవమానించింది. చైనాతో డీల్ సైన్ చేసి అది మాట్లాడదాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ దానికన్నా ముందు ఇలాంటి వీడియోని నా సైడ్ నుంచి మీరు రోజు చూద్దాం అనుకుంటే ఆన్ ఎ డైలీ బేసిస్ లోకల్ ఇష్యూస్ నుంచి ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్ వరకు ఎలాంటి టాపిక్ ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ నైనా మనందరం మాట్లాడుకునేలాగా, అర్థం చేసుకునేలాగా సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్న వాళ్ళందరూ కింద కనబడే లైక్ బటన్ గుద్దడం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ నాలెడ్జ్ పిల్ మీకు డైలీ అందుతుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇవాళ కెనడా చైనాతో డీల్ సైన్ చేసింది. ఇది అమెరికాని ఎలా అవమానించడం అనే డౌట్ మీకు వస్తే ఆ డీల్ వాల్యూ మీరు చూసుకోవాలి ఒకసారి. $7 బిలియన్. అండ్ చైనాకి కెనడాకి ఎప్పుడు పడేది కదా ససేమిరా అనుకునేవాళ్ళు. అలాంటి చైనాతో కెనడా ఎందుకు డీల్ సైన్ చేసిందంటే దానికి కారణం కూడా మన డొనాల్డ్ ట్రంపే. అది ఎలా అంటే ఈ టర్మ్లోనే కదా, మనం 1.5 year బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా జస్టిన్ ట్రూడో అనే వ్యక్తి ఉండేవాడు. అఫ్ కోర్స్ ఆయన భారతదేశం గురించి కూడా రకరకాలుగా మాట్లాడాడు, ఖాళిస్తానీ మూవ్మెంట్ ని సపోర్ట్ చేశాడు ఆయన. బట్ దాన్ని పక్కన పెట్టి మనం చూస్తే ఒక లీడర్ని డీజేటీ గారు, నువ్వు నాతో రా, కెనడా నా స్టేటే, కెనడా ఇస్ 51st state of America. Mocks Canadian PM again. President-elect suggests Canada become 51st U.S. state. Trump says నువ్వు గట్టిగా మాడితే నీ ప్లేస్లో నేను కూర్చుంటాను, నా మినిస్టర్ అయిపో అని చెప్పి వేరే వరల్డ్ లీడర్తో ఈ విధంగా మాట్లాడడం ఆ టైంలో కెనడియన్స్కి నచ్చల. అఫ్ కోర్స్ ఈ జస్టిన్ ట్రూడో అనే వ్యక్తి దిగిపోయాడు. దాని తర్వాత మార్క్ కార్నీ వచ్చాడు. ఆయన చాలా కొంచెం స్టేబుల్గా ఉండే వ్యక్తి. ఆయనకి మన భారతదేశం అంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. బట్ రీసెంట్ పాస్ట్ మనం చూసుకుంటే ఇదే డీజేటీ గారు రకరకాల వరల్డ్ లీడర్స్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు, అది ఒకసారి అంటే చూడడానికి ఏదో కొంచెం వినోదం ఉంటుంది, నవ్వుతాం, పర్లేదు అనుకుంటాం, ఓకే అనేస్తాం, అయిపోయింది. 2ోసారి 3ోసారి 4ోసారి 5ోసారి దానికి ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు మీరే చెప్పండి ఒకసారి. ఏ వరల్డ్ లీడర్ అయినా, ఏ రెస్పెక్టబుల్ వరల్డ్ లీడర్ అయినా, అందుకే ఈ వరల్డ్ లీడర్ అంటే ఈ వంకాయ కూడా వస్తాడు కాబట్టి చెప్తున్నా, ఏ రెస్పెక్టబుల్ వరల్డ్ లీడర్ అయినా ఇలా ఒక వ్యక్తి
బులీ చేస్తుంటే వేరే లీడర్స్ని నచ్చదు, సహించరు కూడా. అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న డిఫెన్స్ బడ్జెట్ మీద $1.5 trillion పెడుతున్నారు ఇవాళ అమెరికా. దేర్ ఆర్మీ ఈస్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్, నియర్ పర్ఫెక్ట్ ఉంటుంది. ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చి ఒక డాక్ట్రిన్ కింద ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఇవాళ ప్రపంచంలో మనం సర్వైవ్ అవ్వాలంటే మనకి డబ్బు పలుకుబడితో పాటు రిలేషన్స్ కూడా ఉండాలి, జియో పొలిటికల్ రిలేషన్స్. అది ఏ దేశానికైనా చాలా ఇంపార్టెంట్. దాన్ని మర్చిపోతున్నారు డీజేటీ పవర్ అనే మదం ఎక్కి. ఈ విషయాన్ని మార్క్ కార్నీ గారు చాలా అద్భుతంగా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు. బేసిక్గా ఏమైందంటే చైనా అండ్ కెనడా ఒక డీల్ సైన్ చేసి $7 billion అది. కెనడియన్ వర్కర్స్ కానీ బిజినెస్లు కానీ అక్కడ డోర్లు ఓపెన్ చేస్తే చైనా అని చెప్పి చాలా గర్వంగా రాశారండి. దాని కింద మీరు ఒకసారి చూస్తే మీరు ఈ అమెరికన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ లోపల చాలా బలంగా కోపం రావడం మొదలైంది. దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ గై కాల్డ్ స్టీవ్ బ్యానన్. ఈజ్ అ వెరీ క్లోజ్ అలై ఆఫ్ ట్రంప్. ఆయన ట్రంప్కి చాలా క్లోజ్ అలై. అండ్ ఆయన డైరెక్ట్గా కెనడాని ఏమంటున్నాడు ఒకసారి మీరే వినండి. ఇట్స్ ఎన్ ఎనిమీ స్టేట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి మరి వచ్చి చెప్తున్నాడు ఆయన. Carney is an enemy of the United States. It's obvious. He's partnered as they've been infiltrated by the Chinese Communist Party and radical Islam. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్స్ట్రా కూడా ఉంటారు. వాళ్ళు ఈ ట్వీట్ని చూశారు, కింద ఏం రాస్తున్నారు తెలుసా వాళ్ళు, మోన్రో డాక్ట్రిన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి, కెనడాని ఎగ్జామ్ట్ చేయొద్దు అని. అగైన్ అమెరికన్ హిపోక్రసీ గురించి మనం మాట్లాడాలంటే ఈ మోన్రో డాక్ట్రిన్ గురించి మనం చెప్పాల్సిందే. ఇది ఇవాళ వచ్చింది కదా, 1823 నాటి డాక్ట్రిన్ ఇది. అగైన్ అందరికీ అర్థమైన సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం అంతా ఒక ఫ్లాట్ మ్యాప్లో మనం వేసుకుంటే అందులో 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసుకొని ఏదైతే హారిజాంటల్ లైన్ ఉందో మీకు ఇక్కడ కనబడుతుంది కదా క్లియర్గా, దాని పైన నార్థన్ హెమిస్ఫియర్ అంటారు, కింద సదర్న్ హెమిస్ఫియర్ అంటారు. నిలువుగా ఉండే గీతకి రైట్ సైడ్ మనం ఉన్నాం చైనా, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇజ్రాయెల్, ఇవన్నీ ఈ దేశాలన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఈస్టర్న్ హెమిస్ఫియర్లోకి వస్తాయి. ఇటు సైడ్ ఏదైతే ఉందో సౌత్ అమెరికా, కొద్దివరకు ఆఫ్రికా, కొంతవరకు యూరోప్, గ్రీన్లాండ్, అమెరికా, కెనడా, పెరు, ఇలాంటి దేశాలన్నీ వెస్టర్న్ హెమిస్ఫియర్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ మోన్రో డాక్ట్రిన్ ఏం చెప్తుందంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ మొత్తం మనదే అంటే అమెరికాదే. ఏదైనా ఫారెన్ పవర్ వచ్చి ఇన్వైట్ చేద్దామని చూస్తే మనమే తలదూర్చాలి. సో ఇవాళ మోన్రో డాక్ట్రిన్ అని చెప్పి కెనడా అండ్ చైనా డీల్ సైన్ చేసుకుంటే ట్రేడ్ డీల్ విచ్ ఇస్ వెరీ నాన్ వైలెంట్, దానిలో మోన్రో డాక్ట్రిన్ దూర్చి మీరు కాపాడుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అమెరికన్ హిపోక్రసీ అంటే ఏంటో. ఎనీవేస్ ఈ మార్క్ కార్నీ వాళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి చైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆయన చైనాతో డీల్ సైన్ అవుతుంది కదా, ఈజ్ వెరీ క్లియర్. చైనా ఇవాళ కరెంట్ జియో పొలిటికల్ స్టేటస్ని కానీ గ్లోబల్ ఆర్డర్ని కానీ కరెక్ట్గా అర్థం చేసుకుంటుంది. కాబట్టి చైనాతో డీల్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన అంటారు. ఒకసారి మీరే వినండి. For the new strategic partnership between our countries. I'm deeply grateful, my colleagues are deeply grateful for that commitment and the spirit of that commitment. ఇవాళ చైనాకి బెనిఫిట్ అయింది. మనం ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ ఏదో చేసినట్టు. ఇక్కడ హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ హీరో చేస్తారు. అంటే ఇక్కడ చైనాకి ట్రంప్ గారి ధోరణికి ఎటువంటి సంబంధం లేదు. అమెరికా ఇవాళ ఇండియాని భయపెడదాం అనుకుంది, ఇండియా ఎస్సీఓకి వెళ్ళింది. అలాగే కెనడాకి అమెరికా ధమ్కి ఇచ్చింది, కెనడా చైనాతో డీల్ సైన్ చేసింది. ఇదే ఇవాళ చాలా మంది అమెరికన్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నారు. దే ఆర్ వెరీ క్లియర్. ఇవాళ మాగా ఏదైతే ఉందో అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో లేదు, మేక్ చైనా గ్రేట్ అగైన్లో ఉంది. ఏ దేశాలు అయితే చైనాతో ఆల్రెడీ గొడవలు పెట్టేసుకున్నాయో ఆ దేశాలన్నీ చైనాతో ఫ్రెండ్లీ అయిపోయి, చైనా దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది కాబట్టి అట్లీస్ట్ చైనా డీజేటీ గారిలో ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఒక మాట రేపు ఒక మాట మాట్లాడదు కాబట్టి గుంటరక్క తెలివితేటలు ఉంటాయి. బట్ ఒక స్టెబిలిటీ ఉంటుంది మాటలో. షీ జిన్పింగ్ గారు ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది, దానికి పర్యవసానం అని అట్లీస్ట్ కెనడా లాంటి దేశాలు అయితే అవి భావిస్తున్నాయి. ట్రంప్ గారు అయితే ప్రస్తుతానికి ఈయన ఏం మాట్లాడతారు, రేపు ఏం చేస్తారు అనేది స్కేల్ అనేది పెరిగిపోతూనే వెళ్తుంది. నేను చెప్పాను కదా, రోజుకు ఒక లీడర్ని ఆయన ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తారని చెప్పి. నాకు ఎప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రోకి ట్రంప్ గారికి గొడవ అయినా కూడా ఒక చిన్న నవ్వు వస్తుంది నాకు. ఇట్స్ న్యాచురల్. ఆ రోజు G7 నుంచి నాకు అట్లనే. దాని గురించి ఇవాళ డీజేటీ గారు కూడా మళ్ళీ మాట్లాడుతూ ఒకసారి ఇమాన్యుయల్ మ్యాక్రోని ఎలా ఇమిటేట్ చేస్తారో మీరే చూడండి. And I said, Emmanuel, yes, Donald, thank you so much for calling. Oh, I said, you're not going to like this call. You're going to have to get your drug prices up. No, I will not do that. అన్నట్టు ఇమాన్యుయల్ మ్యాక్రో అంటే ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్. చైనా అయితే సుఖంగా కూర్చొని పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. ఇవాళ చైనీస్ డిప్లొమాట్స్ కూడా బయటకు వచ్చి ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసి దానికి గ్రాసియాస్ మాగా అని చెప్పి ఆయన ఎలా రాశాడు ఒకసారి మీరు చూడండి. సారీ, నా పాయింట్ ఇక్కడ వెరీ సింపుల్. మనం కెనడా ఎగ్జాంపుల్ ఎలా అయితే చూసామో ఒక్కసారి మనం గ్రీన్లాండ్ ఎగ్జాంపుల్ కూడా చూస్తే ప్రపంచానికి అమెరికా మీద రెస్పెక్ట్ ఎందుకు పోతుందో మీకు అర్థమవుతుంది. రెస్పెక్ట్ పోతుందంటే అమెరికా చెప్పిన మాట ప్రపంచం వినదని కాదు, వింటది. డబ్బులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ ఎంతవరకు వినగలుగుతుంది, ఎంతవరకు అమెరికాని ఐసోలేట్ చేస్తూ తన పని తను చేసుకుంటూ తన ఇండిపెండెంట్ చాయిసెస్ తను ఎలా తీసుకోగలుగుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. భయపెట్టింది, మనం తగ్గలేదు. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చి డీజేటీ గారి మీద మనం కూడా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. మనం ఏం చేసాం, న్యూజిలాండ్తో డీలోడ్ సైన్ చేసాం, ఆస్ట్రేలియాతో డీలోడ్ సైన్ చేసాం, యూకేతో డీలోడ్ సైన్ చేసాం. మనం కొత్త డీల్స్, ఎప్పుడు లేని డీల్స్, కొత్త ఆపర్చునిటీస్ మనకు అన్లాక్ అయినాయి, ఓపెన్ అయినాయి. ఇది మనకి ఇవాళ చాలా ఇంపార్టెంట్. అలాగే గ్రీన్లాండ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. అది నేటోలో భాగమే. అది డెన్మార్క్ ఇస్ అ పార్ట్ ఆఫ్ నేటో. గ్రీన్లాండ్ ని కబ్జా చేస్తారని డీజేటీ గారు అంటున్నారు. నాకు కావాలి, ఆ భూమి నాకు కావాలి. అది ఎందుకు, బయటికి ఏమంటారు, వరల్డ్ పీస్
మీరు నంబర్ వరల్డ్ పీస్ అంటున్నారు ఆయన. వరల్డ్ పీస్ కోసం ఆయన గ్రీన్లాండ్ కావాలి. దానికి కారణం ఆయన చెప్తున్న రీజన్ ఏంటి? దీని బయట ఉండే రీజన్ కూడా మనం మాట్లాడదాం, కానీ ఆయన చెప్తున్న రీజన్ ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇది రష్యా చైనా వచ్చి తీసేసుకుంటున్నాయి కాబట్టి, ఆర్క్టిక్ అంతా రష్యా హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి గ్రీన్లాండ్ రష్యా చేతికి కానీ వెళ్తే వెస్టర్న్ హెమిస్ఫియర్లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. అది మన భద్రతకు అంత మంచిది కాదు, మన పీస్కి అంత మంచిది కాదు అనేది డీజేటీ గారి వాదన. రష్యాకి కానీ పుతిన్ గారికి కానీ అది ఎక్స్పాండ్ అవుతాం, ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్ ఉంటుంది. దాన్ని మనం మార్చలేం. రష్యాకి ఎంటైర్లీ అది ఉంటుంది. ఒక చిన్న పిల్లోడిది ఒక వీడియో నేను చూపించాను ఒకసారి. ఆయన అడుగుతారు రష్యా బార్డర్ ఎక్కడ ఉంటుందంటే ఆయన పలానా ప్లేస్లో ఉంటుందని ఒక బిడ్డ చెప్తుంటాడు. అని చెప్తుంటే రష్యాకి అసలు బార్డరే లేదు అని పుతిన్ గారు అంటున్న మాట మీరు ఒకసారి వినండి. Где заканчивается граница России? Граница России заканчивается через Берингов пролив с США. Граница России нигде не заканчивается. అది ఇక్కడ మ్యాటర్. అండ్ నేను చెప్పినట్టు ఈ సెక్యూరిటీ, ఈ పీస్ వీటిలన్నింటినీ పక్కన పెట్టిన తర్వాత కూడా అక్కడ ఏముంది అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. ప్లస్ ఈ క్లైమేట్ చేంజ్కి ఆర్టిక్ ఏరియా ఇస్ చేంజింగ్, గ్రీన్లాండ్ ఏరియా చేంజ్ అవుతుంది. అది చాలా స్ట్రాటజిక్ ఐలాండ్ అవుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఐలాండ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ అది. అందుకని ఈ ట్రేడ్ రూట్స్కి బేసిక్గా డబ్బులు ఎక్కడ ఉంటే ఖచ్చితంగా డీజేటీ గారి కన్నా అక్కడ ఉంటుంది. దానికోసం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. గ్రీన్లాండ్ నాకు కావాలని చెప్పి, గ్రీన్లాండ్ కావాలంటాడు, వెనిజువేలా అంటాడు, నెక్స్ట్ ఇరాన్ అంటాడు ఆయన. ఈ ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్లో అమెరికా లాంటి డెమోక్రసీ ఉండడం కొంచెం బాధాకరమే అది. బట్ ఆ మైండ్ సెట్ అయితే ప్రస్తుతానికి ఉంది, అది మీరు తెలుసుకోవాలి. అండ్ ఆల్సో ఆయనకి ఇప్పుడు విరుద్ధంగా నిలబడే కంట్రీస్ ఇరానో లేదా సౌత్ అమెరికన్ కంట్రీసో కాదు, యూరోపియన్ కంట్రీస్ వస్తాయి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఏ దేశాలు అయితే మాకు వద్దు, మేము ఇది ఒప్పుకోం, మీరు కబ్జా చేయొద్దు అని ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఆ దేశాలన్నింటి మీద ప్రస్తుతానికి ఒక బ్లాంకెట్ టారిఫ్ ఒకటి 10% వేసాడు ఆయన. ఇన్ఫాక్ట్ అది ఒకటే కాదు, ఈ డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, ఈ ప్రతి దేశం మీద వేసాడు. అండ్ జూన్ 1 కూడా మీరు ఇది ఆపకపోతే అది 25%కి వెళ్తుంది టారిఫ్ అంటే. టారిఫ్ అంటే ఇవాళ ఏమైపోయిందంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్కి మనం ఆడుకునే డిస్కషన్లో లేదు. అది ఏదో పనిష్మెంట్ ఇవ్వడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, దానికి అది వాడే మాధ్యమంలో ఉంది. 1 year నుంచి మనం ఆడుకుంటున్నాం కాబట్టి దీని గురించి కొత్తగా ఏమైనా ఆయన అనాలన్నా అనేసినవి అన్ని. సో ఈ గ్రీన్లాండ్ ఇష్యూ ఎటు వెళ్తుందో, ఎందుకంటే ఆయన జూన్ దాకా డెడ్లైన్ ఇచ్చాడంటే దాని ముందే యుద్ధం జరిగి ఆయన వెనిజువేలాను లాక్కున్నట్టు ఫస్ట్ టైం భూమిని లాగేసుకుంటాడా, ఇది మాకే కావాలంటాడా. ఆయన దానికి రకరకాల కారణాలు చెప్పొచ్చు, శాంతి దూత అనొచ్చు, ఆయన 100 అనొచ్చు. బట్ అల్టిమేట్గా ప్రపంచం గుర్తుపెట్టుకునేది గ్రీన్లాండ్ని డీజేటీ గారు లాగేసుకున్నారు డెన్మార్క్ నుంచి. ఆయన ఒకవేళ కానీ తీసేసుకుంటే, లేదా టారిఫ్లు పెంచుకుంటూ యూరోప్తో కూడా వైరాన్ని, శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటాడా? అమెరికా నిజంగా ఐసోలేట్ అవుతుందా? చైనాకి నిజంగానే ఒక ఎడ్జ్ వస్తుందా? ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో భారతదేశం ఎలా ఉండాలి? దీస్ ఆర్ ద కీ టేక్ అవేస్ ఇన్ ద వీడియో. నేను అందుకే వీటిలన్నింటినీ కలిపి చెప్పాను. అండ్ ప్రస్తుతానికి డీజేటీ గారికి ఉండే రెప్యుటేషన్ మీకు చెప్పడానికి ఐ యూజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్. దాన్ని ఆయన ఎలా తీసుకున్నారు అంటే, సూర్య గారితో డైలాగ్ ఉంటుంది కదా సినిమాలో, నవ్వుతున్నావా అని. ఆ డైలాగ్ వస్తుంది చూడగానే. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవన్నీ దేశాలతో గొడవ పెట్టుకుని ఒక్క దేశంతో ఆయన హ్యాపీగా ఉన్నాడు, పాకిస్తాన్. అదేదో స్టేబుల్ కాయిన్ అని చెప్పి ఒక కంపెనీ, వరల్డ్ లిబరేషన్ వాట్ ఎవర్, డీజేటీ గారు క్లోజ్ అసోసియేట్ కంపెనీ విట్కాఫ్ అని ఉంటుంది అని పేరు. ఆయన వెళ్ళి సంతకం పెడుతుంటే, డీల్ సంతకం పెడుతుంటే వెనకాతల దేశానికి సంబంధించిన లీడర్స్ వంకాయ మునీర్, షేబాజ్ షరీఫ్, ఇది అందరూ పక్కన నిలబడి చప్పట్లు కొట్టడం. ఇది ఏంటిది నాకు అర్థం కాదు. అంటే ఓపెన్గా లంచం తీసుకుంటున్నట్టు ఒక ఫోటో తీసుకున్నట్టు ఉంది అది. అందుకే ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అవుతాడు, ఎందుకు వాడు లేకపోతే. ప్లస్ ఈ స్టేబుల్ కాయిన్ ఏంటి, దీనివల్ల ఎవరికి లాభం అంటే, బేసిక్గా డాలర్ వాల్యూ పెరిగితే దాని వాల్యూ పెరుగుతుంది. ఈ స్టేబుల్ కాయిన్ ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉందో, క్రాస్ బార్డర్ పేమెంట్స్కి ఇది వాడాలి, పాకిస్తాన్ ఖచ్చితంగా వాడుతుంది అని సంతకం ఇది. కాకపోతే మీరు జాగ్రత్తగా చూసుకుంటే పాకిస్తాన్కి అంత సత్తా, స్టామినా, లిటరసీ, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ఉన్నాయా? లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ చూస్తేనే 26% ఉంది. పైగా రెమిటెన్సెస్, ఇన్వర్డ్ రెమిటెన్సెస్ 10% ఆఫ్ ద జీడీపీ పాకిస్తాన్ బయట దేశాల నుంచే వస్తాయి. వీళ్ళందరూ బయటికి వెళ్ళి రకరకాల పనులు చేసుకుంటూ పంపిస్తుంటారు ఆ దేశానికి. $36 బిలియన్ ఎంతో అది. మరి ఈ స్టేట్లో, ఈ స్థితిలో పాకిస్తాన్ ఉండగా ఈ టైంలో ఇంత స్టేబుల్ కాయిన్ వాళ్ళు వాడతారా లేదా అని మనకు సమయం సమాధానం చెప్తుంది. ఇన్ఫాక్ట్ అది సమయం కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మనమే చెప్పేద్దాం. చేయలేదు. దీని మీద మీరేమంటారు నా కింద రాయండి. ఈ స్టీవ్ విట్కాఫ్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే ఆ సంతకం పెట్టిన ఆయన తండ్రి, డీజేటీ గారి క్లోజ్ ఎలై అని చెప్పాను కదా, ఆయన ఏ స్పెషల్ రీజియన్ యుఎస్ ఎన్వో కింద డీజేటీ గారు అపాయింట్ చేశారు? ఏ రీజియన్? జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ ఈజ్ యూరోప్, ఆప్షన్ బి ఈజ్ ఆఫ్రికా, ఆప్షన్ సి ఈజ్ మిడిల్ ఈస్ట్, ఆప్షన్ డి ఈజ్ ఏషియా. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడాలన్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, లెట్ us have a discussion. మీరు ఇచ్చిన టాపిక్స్ని ఇక్కడ వీడియోస్ నేను నీట్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని వీ హ్యావ్ 2 other ఛానల్స్. ఈ గ్లోబల్ ఛానల్లో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, లేదా ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ వీడియోస్ నా నుంచి మీరు చూద్దాం అనుకుంటే ఈ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా వీడియోలు వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయని మీరు చెప్పడానికి అది ఏకైక విధానం. కొత్త వాళ్ళు ఉన్నారా? చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి
ఎవరెవరైతే ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ అంతా అయిపోయింది, ఒక 10 నిమిషాలు నాకు కేటాయించండి పడుకునే ముందు. ఆ 10 నిమిషాలకి బదులుగా ఐ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. ప్రపంచం మొత్తంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలా ఈ నాలెడ్జ్ ఫిల్ మీకు డైలీ వచ్చేస్తుంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఎనదర్ జియో పొలిటికల్ జోన్లో ఉండే వీడియోనే. దీని ప్రీక్వెల్ వీడియోలో ఉంటుంది డీజేటీ గారి గురించి, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు భారతదేశంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలంటే బెంగళూరులో ఒక క్రైమ్ జరిగింది. షర్మిల అనే ఒక ఆవిడికి, 34 ఏళ్ల వ్యక్తి. అది ఏంటి, ఏం జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.